నమస్తే రైతన్న. ఏంది జనం అనుకుంటున్నారా? రైతు తన బాధలు ఎవరికి చెప్పుకోలేక ఇట్లా రోడ్ల మీదకి వచ్చిండన్న. అసలు ఏమైందంటే మీకు తెలిసిందేగా, ఈసారి పత్తి వేసిన రైతు గోసలు. ఇగో ఈ రైతు 8 ఎకరాల పత్తి వేసిండు. ఆ పత్తి మొత్తం కలిపి ఈ 2 బండ్లే అయినాయి. దీన్ని అమ్మడానికి 20 రోజుల కింద అప్పీలు పెట్టుకుంటే జనవరి 2వ తారీఖు తీసుకురమ్మని చెప్పిర్రంట. నల్ల ఉందని అంటారా పత్తి? ఇది మొత్తం కింద పడేసి ఏరాలంట. కింద వేసి ఎన్నడే రాలే 1,50,000 దీనికి అయింది. ఇప్పుడు మరి ఎన్ని లక్షలు పెడితే నాకు ఎన్ని లక్షలు వస్తాయి? దాంట్లో బ్యాంకులో బంగారం పెట్టి తెచ్చినా. ఇప్పుడు మళ్ళా ఇది కింద పోసేయడం అని చెప్తున్నా. ఏం చెప్తాను దాన్ని? ఎంత ఎంత అంటుండు మరి? ఎంత అర్థలే దాన్ని మొర అంటుండు. ఇవాళ ఇది సీసీ బంద్ అయితే రేపు 5,000 క్వింటల్ కొట్టేట్టు కొడుతుంది. ఇప్పుడు ఎంత ఉంది మరి? ఇప్పుడు ఇప్పుడు గవర్నమెంట్ రేటు 8,100 పెట్టింది. 8,100 కాలేజీకి ఒక 1000 తక్కువ 10 కిలోలు కట్ చేయి క్వింటల్ పెరిగిన. ఎందుకు కొనాలి కదా, నష్టపడి మేమే పోతాం. కొనాలి కదా, తెల్లగట్టి ఎట్టయితే వర్షాలు పడి నల్ల దొరకపాయి. ఏం చేయాలి? విన్నారా రైతు ఏం చెప్పిండో? సరిపడా డబ్బులు లేక బంగారం కుదబెట్టి బ్యాంకు నుంచి 1,50,000 తీసుకొచ్చి ఇచ్చిండంట. వర్షాలు అనుకూలించక, మిల్లర్లు అనుకూలించక రైతు ఎట్లా వ్యవసాయం చేస్తాడు? ఆయన బాధ ఎవరికి చెప్పుకుంటాడు? దీని మీద మీ అభిప్రాయం చెప్పండి.